రే ఎటు వెళ్ళకు. ఆ కాకి వాళ్ళ ఆట మొదలైతే నాకు ఫోన్ చేయి. రియాజ్ అన్న మాల్ ఎప్పుడు మనకి అందుతుందంటావు? అతి త్వరలోనే ఇన్షాల్లా. చూడు బాయ్, ప్లాన్ ఎంతవరకు వచ్చింది? అల్లా దయ వల్ల మన ప్లాన్ పూర్తయిపోతుంది. ఇన్షాల్లా మిషన్ పూర్తవుతుంది. గెస్ట్ హౌస్ నుంచి మీరు రికవర్ చేసిన వస్తువులతో సమాధానం వెతకడం చాలా కష్టంగా ఉంది. ఈ మ్యాప్లో మార్కులేం లేవు, బ్యాగ్లో అన్ని బట్టలే ఉన్నాయి, ఇంకా ఈ గన్స్. కానీ ఒక విషయం మాత్రం కన్ఫర్మ్, వాళ్ళేదో పెద్దగా ప్లాన్ చేస్తున్నారు. ఒక్కడైనా ప్రాణాలతో దొరుకుంటే మనకు హెల్ప్ఫుల్గా ఉండేది. ఏం పర్వాలేదు సార్, రాబోయే కొన్ని రోజుల్లో జమ్మూలో ఏదైనా మేజర్ ఈవెంట్? అసెంబ్లీ సెషన్ మొదలు కాబోతుంది, బహుశా దానికి రిలేటెడ్ కావచ్చు. పవర్ఫుల్ జనాలు ఉంటారు అక్కడ. యువర్ రైట్ సార్, వాళ్ళు ఎవరైనా టార్గెట్ కావచ్చు. చూద్దాం. ఐ హోప్ ఈ విరిగిన ఫోన్ నుంచి ఏదైనా ఇన్ఫర్మేషన్ రాబట్టొచ్చేమో. సార్, సార్, సేఫ్ ప్లేస్ లో ఉన్నాను. రేపటి ఉత్సవానికి సిద్ధంగా ఉన్నాను నేను. మనిద్దరి వ్యక్తులు ఈ క్రూరుల చేతిలో చనిపోయారు. వాళ్ళు లేకుండా ఈ ఉత్సవం సాధ్యం కాదు. సమయం పడుతుంది. కొత్త వాళ్ళతో మాట్లాడుతున్నాను, త్వరలోనే చెప్తాను. సార్, డేట్ ఫిక్స్ అయింది. మన లక్ష్యం నిలకడగా ఉంది. ఒక్క అవకాశం ఇవ్వండి, మమ్మల్ని ఇన్వాల్వ్ చేయండి. ప్రస్తుతానికి ఇప్పుడు ఎక్కువసేపు మాట్లాడలేను. వస్తువులన్నీ జాగ్రత్తగా ఉంచండి. త్వరలోనే చెప్తాను మీకు. ఖుదాఫీజ్. సార్, ఎనీ అప్డేట్? త్రివేణి, నేను మీకే కాల్ చేయబోతున్నాను. వీఆర్ ట్రైయింగ్ టు ట్రయాంగులేట్ ద లొకేషన్. ఏదైనా తెలిసిన వెంటనే మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. రోజర్ దట్ సార్. సార్, సార్ జమ్మూ రూమ్ నుండి మాకు ఒక హ్యాండ్ గన్, ఒక మ్యాప్, అలాగే కొన్ని బట్టలు దొరికాయి సార్. అంతే సార్. ఇంటెలిజెన్స్ నుంచి న్యూ అప్డేట్ ఏంటంటే అటాక్కి 10 నిమిషాల ముందు కాల్ వచ్చింది, అలాగే 4 నిమిషాలు మాట్లాడారు. లొకేషన్ ఐడెంటిటీ గురించి తెలియలేదు కదా? లేదు సార్. ఒకవేళ ఎవరైనా మనకు దొరుకుంటే ఏదైనా తెలుసుండేది. నువ్వేం ఫీల్ అవ్వకు త్రివేణి. యూ ట్రైడ్ యువర్ బెస్ట్. నువ్వు నెగోషియేట్ చేయడానికి ప్రయత్నం చేశావు. వాడు ఫైర్ చేస్తే మనం రెస్పాండ్ అయ్యాము. ఐ నో సార్, బట్ ఇట్ వాజంట్ గుడ్ ఎనఫ్. మనం పట్టుకుని ఉండాల్సిందే. ప్రతి ఒక్క కళ నిజం అవదు, కానీ నీ కళ మాత్రం నిజమైంది. నీ లీవ్ అప్రూవ్ అయింది. వెళ్ళు, గెట్ మ్యారీడ్. సార్, నేను ఇప్పుడే వదిలి వెళ్ళలేను సార్. సార్, జమ్మూపై అటాక్ జరగబోతోంది. ఐ కాంట్ లీవ్. త్రివేణి. సార్, ప్లీజ్ సార్. ఓకే. కాజల్ గారు, అది ట్రైన్ నెంబర్ 144646. దాని ప్యాసింజర్స్ లిస్ట్ ఉందా? సార్, అదే చేస్తున్నాను. జాగ్రత్తగా చూడండి, మావాడు వెళ్తున్నాడు. సరేనా?
ఇదేంటిది? సార్ అది ఇద్దరు పేద ప్యాసింజర్లు ఇక్కడ పెట్టేసి వెళ్ళిపోయారు. ప్యాసింజర్సా? సార్ అంటే వాళ్ళకి టికెట్ దొరకలేదు కనుక ఇవాళ సాయంత్రం టీటీతో మాట్లాడి పార్సల్ వ్యాన్లో ఎక్కించాలనుకుంటున్నారు. మరి మీ ఇంట్లో పెట్టించుకోవచ్చు కదా. ఎంత మనుషుల్లా ఉన్నారే? కార్పెట్లు ఉన్నాయి సార్, మొత్తం అన్ని నేను చెక్ చేశాను. నీ జాలిగుణం ఒకరోజు అందరి ప్రాణాలు తీస్తుంది. బుకింగ్ అవ్వకపోతే అది నా స్టేషన్లో కనిపించకూడదు. అలాగే సార్. బయటపడండి వీటిని. కూలీ ఇట్రా. సార్. బయట తీసుకెళ్ళండి. ఈ ట్రైన్ ఎక్కడ తీసుకెళ్తుంది? రియాజ్ అన్న, చేపలు వచ్చి వలలో పడ్డాయి. స్టేషన్ మాస్టర్ బాక్సుల్ని బయటికి పంపాడు. ఇవాళ మన మిషన్లో కొన్ని మార్పులు జరగచ్చు. నేను ఇన్ఫార్మ్ చేస్తాను, కానీ నువ్వు జాగ్రత్తగా ఉండు. అలాగే బాయ్. అలాగే ఫోన్ వదిలే ఒకే చోటు ఉండు. అలాగే బాయ్. సార్ సలాం అలైకుం. వాలేకుం అస్సలాం. సూరజ్పూర్ బ్రిడ్జ్ దగ్గర నిన్నిద్దరు వ్యక్తులు కలుస్తారు. నేను ఆ బ్రిడ్జికి దగ్గరలోనే ఉన్నా. ఎక్కడున్నారు సార్? ఎదురు చూడు, అక్కడే కలుస్తారు. చీ, నా తలరాత ఎలా ఏడ్చిందో. ఇప్పుడు వీళ్ళ కోసం కూడా ఎదురు చూడాలి. ఎస్ సార్. త్రివేణి, ఏ ఫోన్ నుంచి అయితే కాల్ వచ్చిందో దాని జీపీఎస్ ట్రయాంగులేట్ అయిపోయింది. ఆ టైంలో కాలర్ జమ్మూ స్టేషన్లో ఉన్నాడు. ఓకే సార్. జమ్మూ స్టేషన్ వైపు వెళ్ళు. స్వర్గానికి దారి తెలుసా నీకు? రండి. సామాన్ ఇంతవరకు మాకు చేరలేదు. అదొచ్చి చేరుతుంది, అలాగే ఇద్దరు మనుషులు కూడా. ఇవాళ మాత్రం డేట్ ఫిక్స్. సార్, నన్ను కూడా ఇన్వాల్వ్ చేయండి. ఒక్క అవకాశం ఇవ్వండి. సమయం వచ్చినప్పుడు నీకు అవకాశం ఇవ్వడం జరుగుతుంది. అప్పటి వరకు సామాన్ తీసుకెళ్ళడానికి టెంపో సిద్ధం చేయి. ఆ దేవుడి వల్ల మిషన్ సక్సెస్ అయితే ఇన్షాల్లా మమ్మల్ని తిరిగి నువ్వే తీసుకొస్తావు. అలాగే సార్. అలాగే నీ ఫ్రెండ్ని దగ్గరే ఉంచుకో. అలాగే సార్. అరేచ్చా, మీరు వెంటనే దిగండి. వాళ్ళు కానీ మిమ్మల్ని నాతో చూస్తే 1000 ప్రశ్నలు అడుగుతారు. దిగండి వెంటనే. మసూద్ బాయ్ దగ్గరికి మేము చేరుకోవాలి. అరే, నేను అక్కడికి తీసుకెళ్తాను. అడవి నుండి అవతల జంక్షన్కి చేరుకోండి. మీకు అర్థమవుతుందా? మనం అక్కడ కలుద్దాం. వెళ్ళండి, దిగండి. హేమంత్, ట్రక్కును సరిగ్గా చెక్ చేయండి. అరే, వాళ్ళిద్దరు అడవులోకి పారిపోతున్నారు. పదండి. ట్రక్ ఆపు, ట్రక్ ఆపు. ఎవర్రా నీ ట్రక్ నుండి పారిపోతున్నారు? అది వాళ్ళు లిఫ్ట్ అడిగారు సార్. అలాగా, నాకేం ముందు తెలీదు. నువ్వు బండి దిగు, నీకు లిఫ్ట్ నేను ఇస్తాను. అయ్యో సార్, కేవలం యాపిల్ పండ్లు తీసుకెళ్తున్నాను. ఆగండి, చెప్పేది మీకు ఆగండి. కాపీ దట్ సార్. చూడు, ఆ ట్రక్లో ఏం లేవు. ఇందులో ఏమైనా దొరికిందా? మొత్తం చూస్తే నేను దొరకలేదు సార్. సరే అయితే వెళ్ళనివ్వు. అక్కడ ఇద్దరు పట్టుబట్టారు. ఇక్కడ వీళ్ళందరినీ వదిలిపెట్టి. అలాగే సరే సరే, పని ముందు పని, పని ముందు పని. ఓ, ఇది చూడు, ఇది వాడి ఫస్ట్ బర్త్డే. సో క్యూట్. ఇంకా తేజ్ని కలిసావా? లేదు. త్రివేణి యొక్క బెస్ట్ ఫ్రెండ్. త్వరలోనే కలుస్తావు. ఇంకా ఇది మా అబ్బాయి ఆర్మీలో ఆఫీసర్ అయినప్పుడు దిగిన ఫోటో. మేమందరం Very nice. వెళ్ళాం.
నేను చూస్తాను మీరు కూర్చోండి అన్నయ్య మీరా ఏంటి విషయాలు? అమ్మా నాన్న చెప్తున్నారు నువ్వు ఎప్పటి నుంచి ఇల్లు మార్చేసావని. ఏమంటున్నావు రా లోపలికి నమస్తే ఆంటీ గారు. నమస్తే రా బాబు రా సంతోషంగా ఉండు హాయ్ బాబు. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. తాగడానికి ఏమైనా తీసుకొస్తాను ఆ? బాబు తప్పు మాదే అనుకో, మాకు తనని పంపడం ఇష్టం లేదు. ఏంటి అంకుల్ మీరు అన్నయ్య అసలు టైం తెలియని చాలు చాలు తెలియదు చాలు చాలు. నేనే ఎక్స్ప్లెనేషన్ అడగడం లేదు. నేను ఇటువైపుగా వెళ్తున్నాను, మిమ్మల్ని కలిస్తే బాగుంటుంది అనిపించింది. అరే చాలా మంచి పని చేశావు. యూ కెన్ హెల్ప్ అస్. మీరు మాట్లాడుకోండి నేను ఇప్పుడే వస్తాను